ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు, కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు, మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. మీరు ఎక్కడున్నారా? తోటలో ఆడుకుంటున్నారనుకున్నా. మేము ఇక్కడే ఆడుకుంటాం. వద్దు బాబు, మా డాడీ మాకు లెసన్స్ చెప్తాడు. లెసన్స్ అంటే కథలేగా. నీకు అసలొచ్చా? మంచి మంచి కథలొచ్చు. పిచ్చి కథలా? కాదు, బెమ్మణమైన కథలు. ఆ? అవన్నీ మీకు చెప్తాను, నాతో రండి. అయ్యగాని కూసంతసేపు పడుకోనియండి బాబు. పర్వాలేదులే లక్ష్మి, ఇన్నాళ్ళు దూరంగా ఉన్నారుగా, కాసేపు నా దగ్గర ఉండని. డాక్టర్ బాబు ఏం చెప్పారో మర్చిపోయారా బాబు? అన్నీ గుర్తున్నాయి గానీ నీకేవో కథలొచ్చని చెప్పావు కదా, ఒక కథ చెప్పు, నేను వింటాను. దీప్తి, దీపక్, లక్ష్మి మంచి కథ చెప్తుంది, అల్లరి చేయకుండా వినాలి. నో డాడ్, అలాగే ఈమె కూడా పిచ్చి కథ చెప్తుంది. కథ మొత్తం వింటే కదా పిచ్చి కథ మంచి కథ తెలిసేది. హ్మ్. కూర్చో లక్ష్మి. ఉమ్. ఆ అక్కడ కాదు, పైన కూర్చో, కూర్చో. కథ మొదలెట్టు లక్ష్మి. అనగనగనగనగనగనగనగనగా. అదిగో పిచ్చి కథలు ఇలానే స్టార్ట్ అవుతాయి. ఇదిగో అల్లరి చేయొద్దని చెప్పానా? నువ్వు కానివి లక్ష్మి. అనగనగనగనగనగనగా. ఒక రాజు. కాదు, అడవి. ఫారెస్టా? ఆ అడవి అంటే ఫారెస్ట్ అన్నమాట. అయితే అక్కడ లైన్ ఉంటుందా? ఆ అడవిలో సింహం ఉందా లక్ష్మి? సింహం కాదు బాబు, సిట్టి చీమ. ఐ సీ, చీమ, చిన్ని చీమ అన్నమాట. పెద్ద ఫారెస్ట్ లో చిన్న చీమ కూడా ఉంటాయా? ఎందుకుండవు, చిన్న చీమ దగ్గర నుంచి పెద్ద ఏనుగు వరకు అన్నీ ఉంటాయి. మధ్యలో మాట్లాడకుండా వినమన్నానా? ఒకరోజు
సిట్టి సీమకి దప్పికైంది. అప్పుడు ఆ సీమ ఇట్టా నడుచుకుంటూ నడుచుకుంటూ ఓ నది దగ్గరికి పోయింది. నది అంటే రివర్ అన్నమాట. నదిలో మంచినీళ్ళు తాగుదామని రవ్వంతా ముందుకు పోయింది. అంతే, నదిలో నీళ్లు జోరుగా వెళ్తుంటాయి కదా, ఆ దెబ్బకి సిట్టి సీమ నీళ్ళలో కొట్టుకుపోవడం మొదలెట్టింది. అయ్యో పాపం. చీమ చచ్చిపోయిందా? లేదు బాబూ, చీమకి స్విమ్మింగ్ వచ్చా మరి? ఈతొచ్చా అని? రాదండి. రాదంట. చీమకి ఈత రాదంట. మరి చీమ ఎలా బతికింది? నీళ్ళల్లో కొట్టుకుపోయే సీమని చెట్టు మీద అంతెత్తున కోకున పెట్టొకటి చూసింది. ఒక బర్డ్ చూసిందన్నమాట. ఆహా. అది చెట్టు మీద కూకోనుంది కదా, సటుక్కున ఓ పెద్ద ఆకు తుంచి ముక్కును కలుసుకుపోయి ఆ సిట్టి సీమ కాడ పడేసింది. అప్పుడు ఆ సీమ సటుక్కున ఆకు మీదకెక్కింది. అట్టా అది బతికి బట్ట కట్టింది. చీమ డ్రెస్ వేసుకుంటుందా? బట్ట కట్టింది అంటే బతికింది అని మీనింగ్. ఓహో. అట్టా సీమ బతికి బయటపడ్డాక సీమకి పెట్టికి మంచి సావాసమైంది. ఫ్రెండ్స్ అయిపోయారన్నమాట. ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్స్. అదే అయిపోయారన్నమాట. ఇంతలో ఏం జరిగిందంటే, పెట్టెన కొట్టేయాలని ఈ ఆటగాడొకడొచ్చాడు. ఆడి చేతిలో ఎంత పెద్ద తుపాకీ ఉంది. తుపాకీ కాదు, గన్. GUN గన్. అదే. పెట్టేమో చెట్టు కొమ్మ మీద నిద్రపోతా ఉంది. ఈ ఆటగాడొచ్చిన సంగతి దానికి తెలవదు. పిట్ట చంపేస్తాడా వాడు? సంపెత్తే సిట్టిసెమ ఊరుకుంటదా? యాటగాడు తుపాకీ గురిపెట్టి ఇట్టా సూతా ఉండాడు. అది సిట్టిసీమ చూసేసింది. అయ్య బాబోయ్, ఇంకేటుంది, పెట్టనీడు సంపేత్తాడనుకోని సరసరా 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 నడుచుకుంటూ పోయింది. ఆడు తుపాకీ టపక్క మనిపించేలోపు సిట్టిసీమ ఆడు కాలి మీద సటుక్కున కరిసిపోయింది. అంతే, ఆడు బయ్యో అని అరిశాడు. ఆ ఎరుపుకి పెట్ట నిద్రలేసి ఆడిని చూసి తుర్రని పారిపోయింది. హాయ్ బలి 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 బలి. అట్టా ఒకప్పుడు పెట్టె తనకు చేసిన మేలుకి తిరిగి మేలు చేసి దాని రుణం తీర్చేసుకుంది సిట్టి సీమ. అది కథ. ఇంకో స్టోరీ చెప్పవా ప్లీజ్? ఇంకో చింక చెప్పవా ప్లీజ్? ఒక్క సీమ కథేడి తల్లి, ఇంకా పిల్లి కథలు, నక్క కథలు, ఏనుగు కథలు, పులి కథలు, చాలా కథలొచ్చు నాకు. మనందరం బయటికెళ్ళి కూకొని ఇవన్నీ చెప్పుకుందాం రండి. లే మరి. లే. అబ్బబ్బబ్బబ్బా, ఉండమన్న చోట ఉండరు కదా వీళ్ళు. పిల్లలు కాదు, పిడుగులు. దీపక్, దీప్తి, యే! దీపక్, దీప్తి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంతసేపు మీ ఆటలు మీ గోలే గాని కాస్త నా మాట వినేదేమని ఉందా లేదా? నీ మాట ఏంటి? అన్నం తినే టైం కాలేదు. అయితే మరి రండి భోంచేద్దరు గాని. మేము రాం. రాకపోతే మరి భోజనం? నువ్వు తిను. మీకు మంచి మంచి కథలు చెప్తానే. నువ్వు చెప్పేవన్నీ పిచ్చి కథలు, లక్ష్మి చెప్పేవన్నీ మంచి కథలు. మీకోసం ఇవాళ వెరైటీ డిష్ తయారు చేశాను తెలుసా? లక్ష్మిని కూడా పిల్లు మరి. లక్ష్మి ఎందుకు? లక్ష్మి తినిపిస్తేనే తింటాం, లేకపోతే లేదు. ఏం చెల్లాయ్? అవును. లక్ష్మి దగ్గరికి వెళ్దాం పద. చాలా 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 చాలా. సార్, ఏం కాశీ, ఎప్పుడు రావటం? పొద్దున్నే వచ్చేసాను సార్. రాగానే ఈ దుర్వార్త విన్నాను. ఏ దుర్వార్త? అదే సార్, మీకు యాక్సిడెంట్ కావడము, హాస్పిటల్లో చేరడము. అయిపోయిన వాటిని గురించి మళ్ళీ కొత్తగా బాధపడటం దీనికి? నేను ఊరికి వెళ్ళబట్టే కదా సార్ మీకు ఈ కష్టం వచ్చింది. చూడు కాశీ, కష్టం కలగాలని రాసి ఉంటే నువ్వు ఊరెళ్ళినా వస్తుంది, ఊళ్ళో ఉన్నా వస్తుంది. నేను దగ్గరుండగా మీకు కష్టం కాదు కదా. కారు మీద ఇంత గీతైనా పడిందా సార్? ఇదో, ఈ గీత సరిగ్గా లేకపోతే ఎన్నైనా జరుగుతాయి. సరిగని భోంచేసావా? చేశాను సార్. కారు మెకానిక్ దగ్గరుంది, వెళ్ళి చూడు.
కారు మార్చేయండి సార్. ఏ? మిమ్మల్ని ఇంత దెబ్బకు గుర్చేసింది, మళ్ళీ దాన్ని నేను ముట్టుకుంటానా సార్? సరే, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ముందోసారి ఆఫీస్కి వెళ్ళి రాజు కొన్ని ఫైల్స్ ఇస్తాడు, అవి పట్టరా. వెళ్ళు. అలాగే సార్. లక్ష్మి ఏం చేస్తుంది? బట్టలు ఉతుకుతుంది బాబు. లక్ష్మి ఎలా ఉందా? నీకు నచ్చిందా? నచ్చడం అంటే పనులవి బాగానే చేస్తుంది, కానీ కానీ ఏమిటో చెప్పు. రోజులు అసలే బాగాలేవు. ఆ విషయం ఎలాగో తెలుస్తూనే ఉందనుకో. ఆమెవరో, ఎక్కడుంటుందో, ఎక్కడి నుంచి వచ్చిందో ఏమీ తెలియకుండా ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదేమోనని. మనిషి ఎలాంటిదో తెలియాలంటే ముక్కు మొహమే తెలియాలా? మాట చాలదు. మనసు ఎలాంటిదో తెలుసుకోవడానికి చిన్న సంఘటన చాలదు. కానీ ఇంత పెద్దింట్లో ఎవరికీ తెలియని కొత్త మనిషి ఉండడం. ఏమిటమ్మా కొత్త మనిషి, పాత మనిషి? యాక్సిడెంట్ అయి నేను రోడ్డు మీద పడి ఉన్నప్పుడు ఎవరో కొత్త మనిషి మనకెందుకులే అనుకుందా ఆ అమ్మాయి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. నా దగ్గర తెల్లవారులు జాగారం చేయవలసి వచ్చినప్పుడు ఎవరో కొత్త మనిషి మనకెందుకులే అనుకుందా? ఉహుం. తల్లి కన్నా ఎక్కువగా సేవలు చేసింది. లక్ష్మి చాలా మంచి అమ్మాయి. తను ఇలాంటి వాతావరణాన్ని కొత్త అనుకుంటారు. అప్పుడప్పుడు గైడ్ చేస్తూ ఉంటాం. అలాగే బాబు. ఉమ్. బాబుగారు, అక్కడ పెట్టాడు లక్ష్మి. ఏమైనా మాట్లాడాలా? రేతుళ్ళు ఎక్కువసేపు మేలుకోవద్దని, ఎక్కువగా ఆలోచించొద్దని డాక్టర్ బాబు చెప్పారు కదయ్యా. ఆలోచనలతో నిద్ర పట్టదని, మేలుకోకుండా ఉండలేనని డాక్టర్తో నేను చెప్పానుగా. చెప్పారనుకోండి. నువ్వు ఫోన్ చేశావా? ఉమ్, పిల్లలు పడుకున్నారా? నిద్రపోయే ముందు వాళ్ళకు రోజు కథలు చెప్పేవారటగా తమరు. నన్ను కథలు చెప్పమని గోల చేశారు. రెండో కథ చెబుతుండగా ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు. మొత్తానికి భలే పిల్లల్లేండి. పొద్దుపోయింది, మళ్ళీ పొద్దునే లేవాలిగా. నువ్వు వెళ్ళి పడుకో. తవరు నిద్రపోయిన తర్వాతనే నేను వెళ్తాను. ముందు అది తాగండి. తాగుతాలి, నువ్వు వెళ్ళు. ఆ అమ్మగారు బతుకున్నప్పుడు మీరెట్టా చేసేవారు కాదంట. చెప్పిన పని చెప్పినట్టు చేసేవారంట. డాక్టర్ బాబు చెప్పారు. అమ్మగారు బ్రతుకున్న రోజుల్లో ఇల్లు ఇలా ఉండేదా లక్ష్మి? నందనవనంలా కళకళలాడుతూ ఉండేది. నవ్వులు కేరింతలతో కలగలలాడుతూ ఉండేది. తను పోయింది. తనతో పాటే ఈ ఇంటి కళ కూడా పోయింది. హట్టా ఎందుకు అనుకుంటున్నారు బాబు? ఆ అమ్మగారిని చూద్దామంటే ఒక్క పుటో కూడా ఇంట్లో కనబడలేదు అంటే తమరేమన్నారు? గోడ మీదుంటే దుమ్మి ధూళి సోకుద్ది, అందుకే అది నా గుండెలో దాచుకున్నాను లక్ష్మి అన్నారు. ఎంత గొప్ప మాట! పెళ్ళాన్ని చచ్చిపోతే ఆ పాడి లేవకముందే రెండో పెళ్లికి తయారయ్యే మగాళ్ళున్న ఈ లోకంలో చచ్చిపోయిన మనిషిని ఎంతగా జ్ఞాపకం పెట్టుకునే మహారాజులు ఎంతమంది ఉంటారు చెప్పండి? నేను జ్ఞాపకం పెట్టుకోవడం కాదు లక్ష్మి, తనే అలా గుర్తుండిపోయింది. అస్తమానం పనున్నా లేకపోయినా యావండి యావండి అంటూ పిలుస్తూనే ఉండేది. నాకేదైనా బాధ కలిగితే తన కళ్ళు చెమ్మగిలేవి. నాకేదైనా సంతోషం కలిగితే తన పెదాల్లో నవ్వు విరబూసేది. పెళ్లి కాకముందు ఎంత ఇర్రెగ్యులర్గా, ఎంత ఇండిసిప్లిన్డ్గా ఉండేవాడిని. ఎప్పుడు బిజినెస్, కాన్ఫరెన్స్లు, కొత్త వెంచర్లు అంటూ తిరిగే నన్ను బెత్తం పుచ్చుకుని మరీ దారిలో పెట్టింది. బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు కావాలి అంటూ క్రమశిక్షణ గురించి పంతులమ్మలా పాఠాలు చెప్పేది. ముందుగా నాకు అమ్మాయి కావాలని అడిగితే అబ్బాయినిచ్చింది. అయితే నాకు రెండోసారి కూడా అబ్బాయి కావాలని అడిగితే
అమ్మాయినిచ్చింది ఒట్టి అల్లరి పిల్ల. నిద్రను మర్చిపోయిన కళ్ళకు నిద్ర నేర్పి లాలిపాడి కళ్ళ నిండా కలలు నింపి ఆ కళల్లో తాను కలగా మారిపోయింది. కాసేపు బిజినెస్ లేదు పాడు లేదు అనుకుని ఇంటి పట్టున ఉండి ఉంటే నా భార్య బ్రతికుండేది లక్ష్మి. ఆమెని చేతులా నేనే చంపుకున్నాను. అట్టా ఎందుకు అనుకోలే బాబు, రుణం తీరిపోయింది, వెళ్ళిపోయింది. దేవుడు రాసిన రాతను తప్పించుకోవడం మనిషి తరవా? ఏం దేవుడు లక్ష్మి, దేవుడు దేవుడు అంటాం గాని దేవుడంత కఠినాత్ముడు ఇంకొకరు లేరు ఈ ప్రపంచంలో. తప్పు బాబు, అట్టా మాట్లాడకూడదు. లేకపోతే నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో ఈ ఇంట తిరగాడవలసిన నా భార్యను నాకు కాకుండా చేస్తాడా? అమ్మగారు పోతేనేం బాబు, ఆ తల్లి ఇచ్చిపోయిన రత్నాలాంటి బిడ్డలున్నారుగా, ఆళ్ల కోసమైనా తమ రెండో పెళ్లి చేసుకుని ఉండాల్సింది. ఎంతమంది ఆయమ్మలున్నా, ఎంతమంది నాబోటి పనిమనుషులున్నా తల్లి తల్లే కదా బాబు. అవును, కన్న తల్లి కన్న తల్లి, సవత్తల్లి సవత్తల్లే అవుతుంది. నిలువెత్తు బంగారాన్ని పోసిన అలాంటి వ్యక్తి దొరకదన్న అభిప్రాయంతోనే మళ్ళీ నేను పెళ్లి చేసుకోలేదు లక్ష్మి. సర్లే, ఇప్పుడు ఆ గొడవలన్నీ ఎందుకు, నువ్వు వెళ్ళి పడుకో. లక్ష్మి, ఇంత తక్కువ టైంలో పిల్లలు నీకు బాగా దగ్గర కావటం నాకు చాలా సంతోషంగా ఉంది. కొత్త వాళ్ళ దగ్గరికి ఒక పట్టాన వెళ్ళరు వాళ్ళు. అలాంటిది నీకు చాలా బాగా దగ్గరైనట్టు నాకు అనిపిస్తుంది. అవును బాబు, పిల్లలు దేవుడు ఒకలాంటోళ్ళేనని అంటారు. మనం ఎంత మంచి మనసుతో వాళ్ళ దగ్గరికి వెళ్తామో అంతకు 10 ఇంతలు వాళ్ళు మనకు దగ్గరవుతారు. తెలియని పరిస్థితుల్లో వాళ్ళు నేను ఏదైనా అంటే నువ్వేం పట్టించుకోకు. సిసి, ఈ పిల్లలు అట్టంటోళ్ళు కాదు బాబు. భార్య పోయిందన్న బాధలోంచి తేరుకోక మునిపే కంపెనీలో గొడవలు మొదలు కావటం, వాటిలో పడి ఇంటిని సరిగ్గా పట్టించుకోకపోవటం, ఊహించని సంఘటనలు మరికొన్ని జరగటం నన్నుగా నిలవనివ్వకుండా చేశాయి. దాంతో పిల్లల్ని తెలిసి నిర్లక్ష్యం చేస్తున్నానా అనే అపరాధభావం నన్ను ఓ పక్క పట్టి పీడిస్తోంది. చూడు, పిల్లలు ఇప్పుడెలా హుషారుగా ఉన్నారో ఇక ముందు కూడా అలాగే ఉంటే వాళ్ళు నెమ్మదిగా చదువులో మునిగిపోతారు. ఒకసారి చదువులో పడ్డారంటే మిగతా ప్రపంచం గురించి పెద్దగా పట్టించుకోరు. 1-2 రోజులు నేను కనిపించకపోయినా పెద్దగా ఫీల్ అవ్వరు. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే వాళ్ళని హుషారుగా ఉంచి వాళ్ళ ధ్యాసను నా మీద నుంచి తప్పించగల సమర్థురాలివి నువ్వే. నువ్వే లక్ష్మి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.